హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు ఒక కామన్ టాపిక్ చాలామంది అడుగుతుంటారు. ఐవీఎఫ్ లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అని చెప్పి చాలామంది అడుగుతుంటారనమాట. సో, నేను ఐవీఎఫ్‌లో వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అని చెప్పి మీకు చెప్తాను. జనరల్‌గా ఏంటంటే వాళ్ళకి ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత ఒక కపుల్‌కి మామూలుగా లేడీస్‌కి 10 డేస్ కానీ 10-12 డేస్ ఇంజెక్షన్స్ అనేటివి వేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెయిన్ ఇంజెక్షన్స్ లైట్‌గా పెయిన్ ఉంటది. అంటే నార్మల్ ఇంజెక్షన్ వేసుకుంటున్న దానికంటే కంపారిటివ్‌గా కొంచెం తక్కువే ఉంటది. ఎందుకంటే ఇది మైక్రో నీడిల్‌తో చేస్తారు కాబట్టి. కాకపోతే కంటిన్యూయస్‌గా 10 డేస్ కాబట్టి, ఆ 10 డేస్ కొంచెం వాళ్ళు డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ దాంతో పాటు ఇంజెక్షన్స్ కొద్దిగా హార్మోనల్ ఇంజెక్షన్స్ కాబట్టి కొంచెం అంటే బ్లోటింగ్ సెన్సేషన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా లైట్‌గా ఉంటుందనమాట. దాని తర్వాత ఏంటంటే ఎగ్స్ తీసిన రోజు అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెయిన్ ఏమి ఉండదు. అనస్థీషియా వల్ల కొంచెం ఆ రోజు మాత్రం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమి ఉండదనమాట. ఎగ్ పికప్ అయిన తర్వాత అంటే 10 డేస్, 12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చినాక ఎగ్స్ తీసిన రోజు కాకుండా నెక్స్ట్ ఒక 2, 3 డేస్ కొంచెం అవి మళ్ళీ నార్మల్ స్టేట్‌కొచ్చే వరకు కొద్దిగా సేమ్ అబ్డామినల్ బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా, కడుపు ఉబ్బరం ఉన్నట్టు ఇలాంటివుంటాయి. కొంతమందిలో పీసీఓడీ అంటే ఎక్కువ ఎగ్స్ తీసిన వాళ్ళలో మాత్రము కొద్దిగా ఆ డిస్కంఫర్ట్ అనేది కొద్దిగా ఎక్కువుండొచ్చు. కాకపోతే ఇప్పుడున్న కండిషన్స్‌లో, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అనేటివి మనం ఎగ్స్ తీసిన రోజే మెడిసిన్స్ అనేవి చూసి ఇస్తామనమాట. అంతకు మించి ఇంకా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు అంటే తయారు చేసిన బేబీని ఎక్కించే ప్రాసెస్‌లో గూడా సేమ్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ టైమ్‌లో పెయిన్ తప్ప ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఇంకా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమి ఉండవనండి. అండ్ బేబీకి గూడా బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని కొంతమంది అడుగుతుంటారు. నార్మల్‌గా ఎగ్స్‌తో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో, దీంట్లో గూడా మనం స్పెర్మ్స్‌ని బయట మన ల్యాబ్‌లో ఆహ్, ఆహ్, మిక్స్ చేసి దానివల్ల వచ్చే బేబీ అనేది ఎక్కిస్తాము. సో, దీంట్లో ఏంటంటే ఇంకా ఐవీఎఫ్‌లో మంచి గ్రేడ్ ఎంబ్రియోని ఎక్కిస్తాం గాబట్టి నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి అంటే ఐవీఎఫ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రాగా ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుంది అనేసి ఏముండదనమాట. ఇంకా జెనెటిక్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పీజీటీఏ అని జెనెటిక్ టెస్టింగ్ గూడా చేసి ఇంకా బెటర్ ఎంబ్రియోస్‌ని ఎక్కిచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, దీనివల్ల ఈ వీడియో వల్ల మీకు ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు గానీ, చిన్న చిన్న సందేహాలు గానీ తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.